రీడిల్స్ ఐడియా ఉంది కదా. రిడిల్స్ అంటే ఇందాక అంటే తెలుస్తాదిలే. ముందు ముందు ఉంది ముసల పండగ. In front there is crocodile festival. అబ్బాయికి అమ్మాయికి ఒకటేలా ఉంటది. ఏంటది? జుట్టు జుట్టు పొడుగుంటది. మీకు పొడుగుంటదా? లాగానే ఉంటది. సరే, అది ఒకటేలా ఉంటది. పిలుపు కూడా ఒకటే ఉంటది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. సో నేను వచ్చేసిన కొంచెం క్రేజీ క్వశ్చన్స్ తో రిడిల్స్ కొంచెం అడిగిద్దాం, బొరాన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. పిలుపు అంటే అమ్మ, ఎక్కడి నుంచి అమ్మ మీరు వచ్చింది? అబ్బాయికి అమ్మాయికి ఒకటేలా ఉంటది. ఏంటది? జుట్టా? జుట్టు వాళ్ళకి పెడుగా ఉంటది, నీకు చిన్నగా ఉంటది. అది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, పలకడంలో సేమ్ ఉంటది. అబ్బాయికి అమ్మాయికి ఒకటేలా ఉంటది. ఏంటది? జుట్టు జుట్టు పొడుగు ఉంటది. మీకు పొడుగు ఉంటదా? లాగానే ఉంటది. బ్లాక్ ఉంటది, పొడుగుగా ఉంటదా? నీకు ఏమన్నా చెయ్యా? చేతులు అందరికి ఒకటేలా ఉంటాయి. ఆలోచించు, ఒకటేలా ఉంటది. అబ్బాయికి అమ్మాయికి ఒకటేలాగా ఉంటదా? ఒకటేలాగా అంటే కండ్లు, ముక్కు, నోరు, టంగ్, చేతు, చెప్పు ఇంకా. అవన్నీ సేమ్ గానే ఉంటాయి, కానీ పిలుపు ఒకటేలా ఉంటది. ఏంటది? పిలుపు ఒకటేలా. క్లాస్ ఏమో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పట్టుకుంటే గట్టిగా ఉంటది, నోట్లో పెడితే కరిగిపోతది. ఏంటది? ఐస్ క్రీమ్. పట్టుకుంటే గట్టిగా ఉంటుందా? పట్టుకుంటే గట్టిగా ఉంటది, నోట్లో పెడితే కరిగిపోతది. ఏంటది? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తల గొక్కుంటున్నాడు ఈయన. ఉప్పు. అమ్మో, ఈయన ఎటో పోయిండు, ఉప్పు కాడికి పోయిండు. ఇంకా ఎప్పు కారం. కారం కరిగిపోతది. ఎందుకలా? మంట పడుతుంది. అది ఎక్కువ చలికాలంలో ఫేమస్. చలికాలంలోనా? చలికాలంలో ఫేమస్. పట్టుకుంటే గట్టిగా ఉంటది, నోట్లో పెడితే కరిగిపోతుంది. అందరికి ఇష్టమైనది. ఇంక 2 క్లూలు ఇచ్చిన, ఇంకా క్లూలు అడగక గతి లేక నేనే పిల్లలకా? తెలియదా? అరే ఫ్రూట్స్ పేరు తెలుసా కానీ? అన్ని ఫ్రూట్స్ పేరు చెప్పురా. పాట పాడుతున్నావా? ఆపిల్, బనానా, ఆరెంజ్, ఇంకేంది గ్రేప్స్. టమాటాలు ఎక్కువ ఉంటది కదా. చెర్రీ. చెర్రీలు. ఏంటిది? స్ట్రాబెర్రీ అంట. స్ట్రాబెర్రీ ఇంకా మ్యాంగో. తెలివేంద్రా? ఇట్లా ఇట్లా ఇట్లా. కివియా? కివి మచ్చలు మచ్చలు ఉంటదా? బ్రౌన్ కలర్ లో ఉంటది కివి. గ్రీన్ ఉంటది అక్క. గ్రీన్ కలర్ లో ఉంటది, దానికి ఇట్లా వస్తాయి. పైనాపిల్ ఎట్లుంటది, దాని లేయర్ అట్లనే ఉంటది. అది ముల్లంగి. ముల్లంగియా? ముల్లంగి అట్లుంటదా అన్న? ముళ్ళు ముళ్ళు ఉంటాయి. ముల్లంగి అట్లుండదు, తెల్ల క్యారెట్ ముల్లంగి. సీతాఫలం రా స్వామి. హస్బెండ్ కి పెద్ద ఉన్నా చిన్న ఉన్నా వయసు యాక్సెప్ట్ చేయాలి. హైట్ ఇంకా అది ఉంటేనే అమ్మాయి హ్యాపీగా ఉంటది. అది హ్యాపీగా ఉంటుంది అమ్మాయి. ఎందుకు నవ్వుతారు? పైసలేమో. మనీ. ఇప్పుడు చెప్తారు అమ్మాయిల్లో. అందరికి సన్సెట్ అంటేనే ఎందుకు ఇష్టం, దాని తర్వాత ఏముంటది? డి విటమిన్ వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? డి విటమిన్ వస్తుంది, మళ్ళీ చలికాలంలో అందరికి అవసరం అది. అంటే లవర్స్ ఎక్కడన్నా నైట్ అవుట్ వెళ్ళాలంటే నైటే వెళ్తారు. ఎందుకు వెళ్తారు నైటే? ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది, ఎవరు డిస్టర్బ్ చేయరు వాళ్ళని. దేనికి డిస్టర్బ్? అది చెప్పొద్దాక యూట్యూబ్ లో అప్లోడ్. చెప్పు. ఎందుకు ఇష్టం తెలుసా? దాని తర్వాత నిద్ర పోతారు కాబట్టి, అందుకనే ఇష్టం వాళ్ళకి. మీరేవో అనుకున్నాను.
నువ్వు వాడికి ఉందని అనుకుంటున్నావు కానీ వాడికి అది లేదని అనుకుంటున్నావు నువ్వేమో అదే కావ్య. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. నువ్వు వాడికి ఉందని అనుకుంటున్నావు కానీ వాడికి అది లేదని అనుకుంటున్నావు. కొంచెం ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా. ఎంత దాంతోనే వర్క్ చేస్తాం ఎక్కువ రోజంతా. ఫోన్. బ్రెయిన్. కరెక్ట్ ఆన్సర్. అబ్బా చిటికలే నీకు లేదు కదా. ఇమోషనల్ డామేజ్. ఈ ముందు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటేలా ఉంటది. సరే అది ఒకటేలా ఉంటది, పిలుపు కూడా ఒకటే ఉంటది. అమ్మ. అమ్మా మామ్మీ ఓ మామ్మీ. పిలుపు అంటే అమ్మ. ఎక్కడి నుంచి అమ్మ మీరు వచ్చింది? తెలీదు. అబ్బాయి. అన్లెస్ వి క్యాన్ నాట్ టేస్ట్ విత్ వి కెన్ డ్రెస్ అవుట్ దట్. అంటే దాని డ్రెస్ ఇప్పేంత వరకు మనం దాన్ని టేస్ట్ చేయాలన్నమాట. బనానా. తొందరగా పెట్టండి. చిటికలే. అబ్బాయికి అదే హస్బెండ్ కి చిన్న ఉన్నా పెద్ద ఉన్నా వైఫ్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటది? యాక్సెప్ట్ చేయాలి వైఫ్. హైటా? హైట్. అంటే ఆయనతో హ్యాపీగా ఉంటాం, లేదంటే కొట్లాడతాం. డబ్బులు. డబ్బులు, శాలరీ. కరెక్ట్. పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, నోట్లో పెడితే కరిగిపోతుంది. ఏంటో చాక్లెట్ అని మాత్రం చెప్పకండి. చాక్లెట్ అని చెప్పకండి. తినేది చెప్పంలే. అది తింటే తినేదే కదా కరిగిపోతుంది నోట్లో పెట్టి. ఏంట్రా ప్రాపరా? వాటర్ మిలన్ ని కొరకాల్సి వస్తుంది, సప్పరియాల్సి వస్తుంది. నువ్వు అలా ఓ ఇట్లా కరిగిపోతుంది అని అంటావా? చెప్పు. వాటర్ కరిగిపోతుంది అని అంటావా? ఇంతసేపు నేను కూడా నించోలేకపోతున్నా కాబట్టి అది ఎక్స్తో స్టార్ట్ అవుతుంది. సీతాఫల్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అబ్బాయికి అమ్మాయికి ఒకటేలా ఉంటది. ఏంటది? ఏముంటది? ఒక్కరు చూసుకుంటారు ఏంది? చెప్పండి ఆన్సర్. ఒకటేలా ఉంటది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, ఒక క్లూ ఇచ్చేసిన. అమ్మాయికి అబ్బాయికి ఒకేలా ఉంటుందా? జుట్ట. జుట్టు వాళ్ళకి పెడుగా ఉంటది, నీకు చిన్నగా ఉంటది. అది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, పలకడంలో సేమ్ ఉంటది. అమ్మాయి ఆనా? పట్టుకుంటే గట్టిగా ఉంటది, నోట్లో పెడితే కరిగిపోతుంది. ఏంటది? ఐస్ క్రీమ్. అయ్య బాబు ఈయన మామూలు టైమే కాదే ప్రకాశం. పట్టుకుంటే గట్టిగా ఉంటది ఐస్ క్రీమ్, కరిగిపోతూ ఉంటది కదా. పట్టుకుంటే గట్టిగా ఉంటది. పట్టుకుంటే గట్టిగా ఉంటది, నోట్లోకి పెడితే కరిగిపోతుంది. మీ వల్ల నేను బెల్లం. అది ఒకటి చలికాలంలో దొరుకుతుంది ఎక్కువ. ఇంత చెప్పినా చెప్పట్లేరు స్వామి. మరి నాకు ఫ్రూట్స్ పేరు తెలియదు నాకు. సీతాఫల్. అరే సో హలో చూసేసారు కదా, మస్తు అయితే క్రేజీ క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి, ఆన్సర్స్ కూడా అట్లనే వచ్చేసినాయి. సో మరింత ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఇలాంటిగానే మూవీ అప్డేట్స్ గురించి కావాలనుకుంటే ఆరా తెలుగు మూవీ ప్రమోస్ గురించి డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్ గురించి క్లారిటీ అండ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్సిటీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.